కేబీఆర్ న్యూస్ కి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చిన్నరాయపల్లి గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఏర్పాటు చేసిన సభలో ఉత్తరాంధ్ర దళితుల ఐక్యతా వేదిక అధ్యక్షులు ఆధార్ మోహన్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ చేసిన సేవలను, భారత రాజ్యాంగ నిర్మాణంలో ఆయన పాత్రను వివరించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దేశానికి మార్గదర్శకంగా నిలిచిందని, సమానత్వం, స్వేచ్ఛ, న్యాయం వంటి విలువలను అందరికీ అందించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, అంబేద్కర్ యువ సంఘం చిన్నరాయపల్లి సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొని వేడుకలు ఉత్సాహభరితంగా కొనసాగాయి. ఇంత చక్కని కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం మన బాబాసాహెబ్ రామ్జీ అంబేద్కర్ గారు. ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా మనం మన గ్రామంలో ఈ కార్యక్రమాన్ని గత సంవత్సరమే చిన్నగా కాలనీలో మన కుర్రాళ్ళందరూ కోరిక మేరకు ఒక చిన్న ఫోటో పెట్టి ఒక 10 మంది పిల్లలు పిలిచి ఆ రోజు చిన్నగా చేయడం జరిగింది. ఈ మళ్ళా సంవత్సరం వచ్చేసరికి ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దినందుకు మన గ్రామంలో ఉన్నటువంటి అంబేద్కర్ యువసేన ఈ సభ్యులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని మన గ్రామంలో చేసుకోవడం అన్నది నాకు వెంట్రుకలు రెక్కపడుతున్నాయి ఇంత ఘనంగా చేసుకున్నాను. ఎందుకంటే చాలా రోజుల నుంచి నేను కాటకాపల్లి వెళ్ళి అక్కడ అంబేద్కర్ విగ్రహానికి దండేసి అక్కడ ఏదో మనకు తెలిసినటువంటి 2 ముక్కలు చెప్పేసి రావడమే జరుగుతూ ఉంది. మన ఊర్లో అవ్వలేదని బాధ ఒకటి ఉండేది. అంబేద్కర్ గారిని పంచాయతీలో నేను సర్పంచ్ అయిన తర్వాత పంచాయతీ ఆఫీసులో ఫోటో పెట్టి దండేసి అక్కడే 2 ముక్కలు చెప్తామని అంటే మన ప్రజలెవరు కూడా అక్కడ జయంతి శుభాకాంక్షలు. డాక్టర్ అంబేద్కర్ 14 ఏప్రిల్ 1891న సెంట్రల్ ప్రావిన్సెస్ మధ్యప్రదేశ్లోని మహార్మి కంటోన్మెంట్లో 14వ బిడ్డగా జన్మించారు. ఈయన పూర్తి పేరు భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్. ఈయన తండ్రి పేరు రామ్జీ సక్పాల్. ఈయన తల్లి పేరు భీమాబాయ్. అంబేద్కర్ తండ్రి బ్రిటిష్ వారి భారత సైన్యంలో సుబేదార్గా పనిచేసేవారు. తన బాల్యంలో అంబేద్కర్ అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు.